హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈ రోజు నేను ఎంతో డెలిషియస్ స్వీట్ రెసిపీ సేమియా కేసర్ చేయబోతున్నాను. సేమియా కేసర్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుందాము. జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష. ఈ డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత వీటిని మనం వేరే బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని ఈ సేమియా 1/2 కేజీ సేమియా తీసుకున్నాను నేను. ఇది దీనిలో వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాము. చూసారు కదా, ఈ సేమియా మంచి కలర్కి వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. దీనిలో 1/2 గ్లాసు వాటర్ తీసుకుందాము. ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు దీనిలో కొద్దిగా ఇలాచీ పౌడర్, అలాగే ఒక 1/2 కేజీ వరకు షుగర్ కూడా వేసుకుందాము. 1/2 కేజీ సేమియా తీసుకున్నాం కాబట్టి 1/2 కేజీ వరకు షుగర్ వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తింటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ కంప్లీట్ గా కరిగిపోయేంత వరకు ఈ వాటర్ ను మనం మరిగించుకుందాము. ఇలా చక్కెర పాకం మరుగుతున్నప్పుడు దీనిలో కొద్దిగా కుంకుమ పువ్వు కలిపిన వాటర్ నేను కలర్ కోసం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలో ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ సేమియా వేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడకనిద్దాము. చూసారు కదా, పాకం బాగా దగ్గర పడి మనకి సేమియా కూడా బాగా సాఫ్ట్ గా అయ్యింది. ఈ స్టేజ్ లో చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందాము. ఏ స్వీట్ అయినా కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే దీనిలో ముందుగా మనం నేతిలో వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. చూసారు కదా, ఎంతో సాఫ్ట్ గా నాకు సేమియా కేసర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదండి, ఎంతో పర్ఫెక్ట్ గా సేమియా కేసర్ మనకి ఈజీగా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.